వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ కామాక్షీ పరదేవతాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. 50 అక్షరాలకి 50 మంది దేవతలు ఉన్నారండి. వాళ్ళు ఎక్కడున్నారు. అయితే చిత్రం ఏంటంటే 50 అక్షర దేవతల పేర్లు చెప్పుకుందాం. ఎందుకంటే ఆ పేర్లు వింటే చాలా ధన్యులమైపోతాం. వీళ్ళ గురించి మీరు లలితా శాస్త్రంలో చదువుతున్నారు. ఎక్కడెక్కడున్నారో చూపిస్తున్నారు. శౌషుమ్నీం సుషుమ్నయందు అక్షర పద శిల్పముగా నువ్వు ఉన్నావు. శిల్పము అంటే ఒక పద్ధతిగా తీర్చిదిద్దబడితే శిల్పం అంటారు. ఈ అక్షరములు కూడా ఒక పద్ధతిగా ఉన్నాయండి మనలో. ఎక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. మీరు లలితాశాస్త్రంలోకి తీసుకువెళ్ళి నేను చెప్తాను. ఎందుకంటే తెలిసిన దాంట్లోకి వెళ్ళి తెలియంది చెప్తే సులభంగా అర్థమవుతుంది. అవునా లేదా? విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్స్థ అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. ఇది ఒక గుర్తండి. విశుద్ధి చక్రంలో అమ్మవారు ఎలా ఉంటారో వర్ణిస్తున్నారు. అక్కడ డాకినీశ్వరి అనే తల్లి ఉంది. ఆవిడ 16 శక్తులతో ఉంటుందట. ఆ శక్తులు అమృతాది మహాశక్తి సంవృత. అమృత ఆది మహాశక్తి. ఆది అంటే మొదలైన అని. అమృత మొదలైన శక్తులతో ఉన్నది అని అర్థం. విశుద్ధి చక్రంలో అమృత మొదలైన శక్తులు ఉన్నాయట. మొదలైన అంటే 16 శక్తులండి. అక్కడ అకారంతో పాటు మొత్తం కలుపుకుని 16 శక్తులు ఉన్నాయి. అందులో మొదట ఆవిడ అమృత, ఇక రెండో ఆవిడ. మొత్తం 16 పేర్లు మీకు ఇక్కడ మనం చెప్పుకుందాం. అమృత ఇది చెప్పేటప్పుడు మొదటి అక్షరం మాత్రం గుర్తుపెట్టుకోండి. అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషక్కేశి, ఊర్ధ్వ, రుద్ధిద, రూకార, లూకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. ఎన్నయ్యే? 16 దేవతలు. ఇందులో మొదటి అక్షరాలు తీసుకున్నారా? ఏమిటి? అ ఆ ఈ ఊ ఏ ఓ ఔ అం అహ. అంతేనండి, మరేం లేవు. అంటే 16 అక్షరాల దేవతల పేర్లు ఇప్పుడు చెప్పుకున్నాం. అకారానికి అమృత, ఆకారానికి ఆకర్షణి, ఇకారానికి ఇంద్రాణి, ఈకారానికి ఈశాని. ఇలా మొత్తం మళ్ళీ వీటికి భిన్న నామాలు మళ్ళీ ఉన్నాయి. ఒకే దానికి 2-3 నామాలు కూడా ఉన్నాయి మంత్రశాస్త్రంలో. ఈ 16 అయ్యాయా? ఇక కాళరాత్ర్యాది శక్తి ఔఘవృత, స్నిగ్ధౌధన ప్రియ, కాళరాత్ర్యాది శక్తి ఔఘవృత. అక్కడ ఆవిడెవరు? అనాహతాబ్జనలయ. ఇది విశుద్ధ చక్రంలో 16 అయ్యాయా అక్షరాలు? అకారం నుంచి అహా వరకు. తర్వాత కకారం నుంచి వస్తున్నాయి. కకారం నుంచి ఠకారం వరకు వస్తాయి. ఇక్కడ మొత్తం 12 ఉంటాయండి. చూడండి. కాళరాత్రి, వీటికి మొదటి అక్షరాలు తీయండి, మీకు వస్తాయి. ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జ్ఞామిని. జామిని అంటే కాకా గగన్య, ఆ జ్ఞామిని. చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, ఠకారిణి. తీయండి. ఇప్పుడు మొదటి అక్షరాలు ఏమొచ్చాయి? కాఖ, గాఘ, జ్ఞా, చాఛ, జాఝ, టా, ఠ. ఎన్ని? 12. ఈ 12 అక్షరాలు దేవతలండి వీళ్ళు. తర్వాత డామర్యాదిభిరావృత. మణిపూరం దగ్గరికి వచ్చేటప్పటికి డామర్యాదిభిరావృత. డామరి మొదలైన. ఆ మొదలైన వాళ్ళు ఎంతమంది చూడండి. డామరి, ఢంకారిణి, నామరి, తామసి, స్థాన్వి, దాక్షాయణి, ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారి. మొత్తం 10 చెప్పబడుతూ ఉన్నాయి. ఎక్కడ? మణిపూర చక్రంలో. ఇవన్నీ డాఢాణ, తా, థ, దా, ధ, నా, పా, ఫ. మొత్తం 10. తర్వాత స్వాధిష్టాన చక్రంలో బందిన్యాది సమన్విత. ఆ ఆది అంటే ఏంటో చూడండి ఇక్కడ. బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్ఠి. ఇవి బా, భా, మా, యా, రా, ల అక్షరములు దేవతలు వీళ్ళు. ఇక వరదాది నిషేవిత మూలాధారంలో. వరద ఆది, వరద మొదలైన వాళ్ళు 4 వీళ్ళు. వరద, శ్రీ, షండా, సరస్వతి 4. తర్వాత ఆజ్ఞాచక్ర అక్కడున్నప్పుడు హంసవతి ముఖ్యశక్తి సమన్విత. హంసవతి మొదలైన ఏం లేదు, 2 అక్కడ. హంసవతి, క్షమావతి 2. హాక్ష. ఇప్పుడు విశుద్ధి చక్రంలో మొదలుపెట్టి ఇక్కడ తీసుకొని ఇది క్రమం అండి. పంచభూతములు, చక్రములు, మనశ్చక్రం మొత్తం 6 అయ్యాయి. ఈ 6 ఉన్న అక్షరాలు మొదటివి 16, 12 తర్వాతవి, దాని తర్వాత 10, దాని తర్వాత చెప్పబడుతున్నవి 6, తర్వాత 4, తర్వాత 2, మొత్తం 50.
మీకు చెప్పబడుతున్నాయి. 50 అక్షరాలు ఎక్కడున్నాయి ఇప్పుడు చెప్పండి. ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం వరకు ఉన్నటువంటి శక్తులే 50 అక్షరములు. అంటే కుండలిని శక్తి, సుషుమ్న మార్గంలో ఉన్నటువంటి శక్తియే ఈ 50 అక్షరములు విచ్చుకుంటూ ఉన్నది. అన్ని అక్షరాలు కలిసి ఎక్కడుంటోంది? సహస్రాలలో. సర్వవర్ణోపశోభిత, అక్కడ సహస్రారా. అది ఈ విద్య అండి. ఇది గురువు దగ్గర నేర్చుకుని ఒక్కొక్క చక్రంలో ఏ ఏ అక్షరములు ఏ ఏ దేవతల రూపంలో ఉన్నాయని తెలుసుకుంటూ మూలాధారంలో వరద, శ్రీ, షండా, సరస్వతి అనే వా, శా, షా, స అనే శక్తులు ఈ 4 పద్మముల రేఖల యందు ఉన్నట్టుగా మూలాధార పద్మాన్ని ధ్యానించారు. ఆ తర్వాత 6 చక్రములు తీసుకుని ఒక్కొక్క చక్రంలో బా, భా, మా, యా, రా. ఇది ధ్యానం చేయవలసిన పద్ధతి. ఇది గురువు ద్వారా నేర్చుకోవాలి. ఇలా చెప్పినప్పుడు 50 అక్షర శక్తులు ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. ఈ 50 అక్షర శక్తులతో ఉన్న కుండలిని 50 అక్షర రూపములతో ఉన్నటువంటి మంత్రస్వరూపిణి ఆవిడే మా అమ్మ కామాక్షిదేవి. ఇది దీని యొక్క సమన్వయం చూపిస్తున్నారు. ఈ విద్య ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటే గురువు ద్వారా లభించి అక్షరములు అమ్మ రూపముగా ధ్యానించగలుగుతున్నానే అని ఆనందిస్తూ అంటున్నారు. ఆదిక్షన్మమ గురురాటా దీక్షాంతక్షరాత్మికాం విద్యాం స్వాధిష్ఠచాపదండాం నేదిష్టామేవ కమపీఠగతాం. ఇందులో మరొక కందం పరిశీలించండి. దీని పై శ్లోకంలో 15 అక్షరాలు చెప్పాడు. దీని తర్వాత ఆదిక్షన్మమ గురురాట్ ఆదిక్షాంతారాక్షాత్మికాం విద్యాం దగ్గర వరకు 50 అక్షరాలు. అక్షరాలన్నీ నామం అండి. అక్షరములు అమ్మవారి రూపములు. అక్షరములు అమ్మ రూపంగా తెలుసుకుని అక్షరములకు అమ్మ మంత్రాన్ని అనుసంధానం చేస్తే దానిని నామపారాయణం అని అంటారు. అది నామపారాయణం. అది నంది విద్య. అది నందీశ్వరుడు ఆ విద్య ఉపాసించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. నంది విద్య. అదే నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. ఇది దాని యొక్క భావం అండి. ఇక్కడ ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరాం సోమవతి శరసి భాతి హైమవతి. ఇదొక చాలా భవ్యమైన శ్లోకం. ఇదొకటి. ఇందులో వతీవతీలు వచ్చే చూడండి. ప్రేమవతి, ఇవిడ ప్రేమ కలిగినది అంటే ప్రీతి భావం ఇవిడుకుందిట. దేనిపై? కంపాయాం ప్రేమవతి. కంపా నదిపై ప్రీతి ఉంది, అందుకే అక్కడే కూర్చుంది ఆవిడ. కంపా నదీ తీరంలో ప్రేమగా నెలకొని ఉన్నది కనుక ప్రేమవతి కంపాయాం. స్థేమవతి యతి మనస్సు. అద్భుతమైన మాట అండి. కంపానదీ తీరంలో ప్రీతిగా ఉన్న తల్లి యతుల యొక్క మనస్సులో స్థేమవతి. స్థేమవతి అంటే స్థిరముగా ఉన్నది అని అర్థంట. యతుల మనస్సులో స్థిరంగా ఉంటుంది. యతులు కాని వారికి అమ్మవారు కష్టపడి ధ్యానిస్తే కాసేపు మెరిసి వెళ్ళిపోతూ ఉంటుంది. యతులు హృదయంలో మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఆవిడ బ్రహ్మ విద్యా రూపిణిగా యతుల హృదయంలో స్థిరంగా ఉంటుంది. స్థేమవతి యతి మనస్సు. యతులంటే ఇంద్రియ నిగ్రహము కలవారు. అది యమిన ధర్మము. అది వాళ్ళని సంయములు అని కూడా అంటారు. యతీశ్వరులు అంటే వాళ్ళు ఇంద్రియ నిగ్రహ సంపన్నులైన వారి యొక్క హృదయమనందు స్థిరంగా ఉంటుంది అన్నారు. ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వారికి ఎన్ని కబుర్లు చెప్పినా తత్వం నిలవదు. అందుకే యతి మనస్సు స్థేమవతి. కంపానదిలో ప్రీతిగా ఉన్న తల్లి యతుల మనస్సులో స్థిరంగా ఉన్నది. ఆవిడ భూమవతి. ఈ మాట చాలా గొప్ప మాట అన్నారండి. భూమవతి అనే మాటకి అర్థం ఏమిటి? ఇది నిజానికి ఉపనిషత్తుల్లో భూమా అని పరబ్రహ్మతత్వాన్ని చెప్తారు. భూమ అంటే అత్యంత విస్తారమైనది అని అర్థం. అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడ్డమే భూమన్ అనే శబ్దాల్లో ఉన్నటువంటి విషయం. అలాంటి భూమాస్వరూపిణి ఈవిడ, అందుకే భూమవతి అన్నారు ఇక్కడ. అంటే పరబ్రహ్మస్వరూపిణి అయిన ఈ తల్లి కంపానదిలో భక్తుల ఎడల ప్రేమతో వెలసినది, యతుల హృదయంలో స్థిరంగా ఉన్నది. ఈవిడ వేదవాక్కుల యందు సామముగా ఉన్నది. సామవతి సత్యగిరాం. సత్యగిరాం అంటే సత్యవాక్కులు. సత్యవాక్కులు అంటే వేదములు. వేదముల్లో ఈవిడ సామరూపిణిగా ఉన్నది. వేదముల్లో సామరూపం అంటే వేదాల్లో సామవేదం అనే పార్ట్ అని కాదర్థం, సామగానము అని అర్థం. వేదముల్లో సామగానం ఉంది. ఆ సామగానం భగవత్ స్వరూపము. ఆ సామగానములో ఉండేటటువంటి ఆ సంగీతాత్మక ప్రక్రియ, ఆ స్వరరూపమే నాదము భగవత్ స్వరూపం. అందుకే సామగానం చేతనే దేవతలు లొంగిపోతారు, ఇంక దేనికి లొంగరు. ఆ కారణం చేతనే యజ్ఞముల్లో ఉద్గాత అత్యంత ప్రధానంగా ఉంటాడు. ఉద్గాత అంటే సామగానం చేస్తాడు. రుక్కుల్లో చెప్పబడ్డ మంత్రములు సామముగా గానం చేసేటప్పటికల్లా దేవతలు ఆ ఆహుతుల ద్వారా పొందిన తృప్తి కంటే ఎక్కువ తృప్తి సామగానంతో పొందుతారట. అసలు సామం అంటేనే లొంగదీసుకొనుట అని. ఏ విధంగా గానం చేస్తే దేవతలు లొంగిపోతారో ఆ గానం పేరు సామగానం అండి. ఇక్కడ మన సామదాన భేద దండోపాయాలు అన్నప్పుడు సామం అదే. అందుకు దేవతలను లొంగదీసుకోగలిగేటువంటి గానశక్తి స్వరూపమైన మంత్రములు అవి సామగానం. ఆ సామగాన రూపముగా ఉన్నది ఈ తల్లి అన్నారు. సామగానం భగవత్ స్వరూపం. అంతేకాదు మరొక రహస్యం ఏంటంటే సత్యగిరాం
సామవతి అనే మాట చిన్న విషయం కాదండి. అంటే శ్రీ విద్యకి ప్రధానమైనది సామవేదము, సామవేదము నుంచే శ్రీ విద్య జనించినది అని పెద్దలు చెప్తారు. కనుకనే సామవేద జనితమైనటువంటిది ఆ శ్రీ విద్య అని చెప్పడానికే సామవతి సత్యగిరాం. ఇది మరింత దృఢపరచడానికి ఈ శ్లోకంలో ఆఖరి వాక్యం చూడండి, సోమవతి శిరసిభాతి హైమవతి అక్కడిచ్చాడు. ఇప్పుడు కేనోపనిషత్తు బాగా తెలిసిన వాళ్ళకి ఇంకా సులభంగా ఉంటుంది. అక్కడ అమ్మవారు చెప్తారు తానెవరో, ఉమాం హైమవతీం బహుశోభమానాం, అక్కడ వస్తుంది ఆ మంత్రం. హైమవతీం బహుశోభమానాం, హైమవతి అని తన పేరు తానే చెప్పుకుంటుంది, నేను హైమవతిని, ఉమాదేవిని, బహుశోభమాన అయిన తల్లిని అని ఇంద్రునితో చెప్తుంది ఆ తల్లి. ఇది ఎక్కడొచ్చింది? కేనోపనిషత్తులో వచ్చింది. ఇది ఎక్కడుంది? సామవేదంలో ఉంది. అందుకు మీరు చూడండి, సామవతి సత్యగిరాం సోమవతి శిరసిభాతి హైమవతి అన్నాడు. సోమవతి శిరసి అంటే శిరస్సునందు చంద్రకళని పెట్టుకున్న హైమవతి ఈవిడ. కనుకనే కంపాతీరంలో ప్రేమవతి, యతుల మనస్సుల్లో స్థేమవతి, వేదాలలో సామవతి, శిరస్సుపై సోమవతి ఈ తల్లి. తర్వాత శ్లోకంలో వెళుతున్నాం. ఇది క్లుప్తమే. ఈం అనేటువంటి నాదముతో ధరణిమయీం ఎలా వచ్చిందో ఇది కూడా 74వ శ్లోకం. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. అమ్మ ఎన్నెన్ని రూపములతో వ్యాపించి ఉందో చూపిస్తున్నారు. ఒకటి శబ్దస్వరూపము, ఇంకోటి విశ్వరూపము. శబ్దరూపముగా చూస్తే వేదమయి, ఇవిడే నాదమయి, బిందుమయి. ఈ బిందువు చాలా ముఖ్యమైనదండి. ఈ బిందువే అన్న నాదంలో ఉంటుంది. ఈ బిందువు మంత్రత్వం ఇస్తుందండి. ఇప్పుడు ఆ అని అక్షరం ఉంది, అంటే మంత్రం అయిపోయింది. అనేటువంటి బిందువు కలిసింది అక్కడ, అది బిందువు కలవగానే మంత్రత్వం ఏర్పడింది. బిందువుకి అంత శక్తి ఉంటుంది. ఆ బిందువు సృష్టికి మూలస్థితి కనుకనే బిందువుకి అంత స్థితి ఉన్నది. ఈ బిందువు సృష్టికి మూలస్థితి. అహ విసర్గ, 2 బిందువుల రూపం వచ్చింది. అన్నప్పుడు ఏకత్వం, అహ అన్నప్పుడు 2. కనుక సృష్టి ఆరంభ స్థితిలో ఉన్న ఏకత్వం స్పందన రూపంలో అది బిందువు. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యత్ ఇందుమయీం. ఎంత అద్భుతమైన మాట. పరమపదమునందు ఉదయించే ఇందు మండలము అన్నారు ఇక్కడ. పరమపదమునగా సహస్రారమునందు ఇందు మండల రూపంలో ఉదయిస్తున్నది ఇది. పరపదోద్యదిందుమయం. ఈ వేదస్వరూపము నాదస్వరూపం బిందుస్వరూపమే మంత్రమయీం తంత్రమయీం. అదే మంత్రముగా తంత్రముగా వ్యాపించి ఉన్నది. కానీ మంత్రం అంటే వేదమయమే కదా, వేదమయం కాదు మంత్రమే కాదు. అది బిందుమయం నాదమయం, ఆ 2 ఉన్నది. తంత్రమయం, మంత్రము తంత్రము రెండుకి తేడా ఏమిటి? మంత్రాన్ని ఏ విధంగా ఉపాసించాలో తెలిపే శాస్త్రం పేరు తంత్రం, మరొకటి కాదు. ది ప్రాక్టికల్ ఫార్మ్ అంటే మంత్రము యొక్క ప్రాక్టీస్, అభ్యాస పద్ధతి, అది తంత్రం అంటే టెక్నికల్ నాలెడ్జ్. మంత్రాన్ని ఏ విధంగా ఆరాధించాలి, ఆ మంత్రం యొక్క యంత్రం ఏమిటి, ఆ దేవత ఏమిటి, పద్ధతి ఏమిటి చెప్పే శాస్త్రం పేరు తంత్రం. కనుక మంత్రమయి తంత్రమయి, ఆవిడే వేదము, ఆవిడే నాదము, ఆవిడే బిందువు, ఆవిడే పరమపదంలో ఉదయించే ఇందువు, ఆవిడే మంత్రమయి, ఆ తల్లే తంత్రమయి, ఆ తల్లే ప్రకృతిమయి విశ్వ వికృతిమయి. ప్రకృతి అంటే మూలస్వరూపము, వికృతి అంటే పరిణామ రూపం. ఉదాహరణకి మట్టి ప్రకృతి, కుండలు వికృతి. పురమథన పుణ్యకోటి జిత కవిలోక సుక్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. ఎన్ని టీలు వచ్చాయి? ఆ టీలలో ఎంత అందం ఉందో చూడండి, ఎంత రుచి ఉందో ఈ టీలలో. పురమథన పుణ్యకోటి, పురమథనం అంటే శివుడు, త్రిపురాసుర సంహారకుడు. త్రిపురాసుర సంహారకుడైన శివుని పుణ్యాల కుప్ప మా అమ్మ అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట అండి. కోటి అంటే రాశి, కుప్ప. మా శివుడి పుణ్యాల కుప్ప. మా శివుడు ఎన్నో పుణ్యాలు చేసుకుంటూ దొరికింది ఈవిడ, ఆయన పుణ్యాల ఫలితం అన్నాడు ఇక్కడ. అంతేకాదు పుంజిత కవిలోక సుక్తి రసధాటి అంటే కవిలోక సూక్తులు. కవులు అంటే మంత్రములని, ఋషులని 2 అర్థములు. అందుకని పాయిట్స్ అని అర్థం తీయద్దు ఇక్కడ. ఋషులు చెప్పిన వేద సూక్తముల యొక్క రసమయ వేగము యొక్క రూపం ఈవిడ అన్నారు. అంటే వేదమంత్రముల్లో చెప్పబడ్డ శక్తియే ఈవిడ, ఇది ఒకటి అర్థం. అలాంటి తల్లి నా మనస్సులో ఉన్న కామకోటీదేవి అన్నారు. అమ్మవారే కామకోటి అండి. ఆ కామకోటి అనగా కామకోటి పీఠ రూపిణి. ఆ క్షేత్రంలో ఏ మంత్రము జపించినా అందులో ప్రతి అక్షరము కోటి గుణితమై మన కోరికలను తీరుస్తుంది కనుక కామకోటి. ఇది ఒక అర్థము. కోటి అనగా అంచు, కామము యొక్క అంచు అంటే కామము దాటిన స్థితి అనగా మోక్ష భూమిక, అదే కామకోటి. ఇది దీని యొక్క అర్థం. అలాంటి ఆ కామకోటి దేవి మమ మనసి విహరతు, నా మనస్సులో విహరించుగాక. ఇది ఈ శ్లోకంలో దాగిన భావం. ఇప్పటి నుంచి మనం చూడబోయేవి అమ్మ యొక్క 10 రూపాలు చూడబోతున్నామండి. ఒక్కొక్క రూపం ఒక్కొక్క శ్లోకంలో చూపించాడు.
వీటిని ఆమ్నాయ దేవతలు అని అంటారండి. ఆమ్నాయ దేవతల్లోనే మనకు ప్రధానంగా అంగదేవతలు, ఉపాంగ దేవతలు అని ఉంటారు. అంగదేవతలు అంటే అమ్మవారికి అంగదేవతలు ప్రధానం. అంగదేవతలకు సహాయంగా ఉండి ఉపాంగ దేవతలు. ఉదాహరణకి శ్యామలాదేవి, వారాహిదేవి అంగదేవతలు. ఈ శ్యామలాదేవికి వాగ్వాదినీదేవి, లఘుశ్యామ వీళ్ళు ఉపాంగ దేవతలు. అదేవిధంగా వారాహి అంగదేవత అయితే తిరస్కరిణి ఇత్యాదులు చెప్పబడుతూ ఉంటాయి వారాహి స్వరూపాలు, అవి ఉపాంగ దేవతలు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆ ఆమ్నాయ దేవతల్లో ఎవరెవరు మనకు ప్రధానమో, ఎవరిని ధ్యానిస్తే మనకు అత్యంత రక్షణ లభిస్తుందో అలాంటి 10 రూపాలను ఇందులో వర్ణించి చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ వెళ్ళబోతున్నప్పుడు ఒక్కొక్క రూపాన్ని నేను వర్ణిస్తున్నాను, మూకవి రాసేయడని కాకుండా మన కోసం ఆ తల్లి ఇక్కడ దర్శనమిస్తోందని భావంతో పరిశీలిద్దాం. పైగా చిత్రం ఏంటంటే ప్రతి రూపాన్ని చెప్తూ కామాక్షి అంటారు మళ్ళీ. అంటే అర్థం ఏంటి? ఆ దేవతలు నీ స్వరూపమేనమ్మా, మమ్మల్ని రక్షించడానికై నువ్వు ఆ రూపం ధరించేవు అని చెప్పడం దీనిలో ఉన్న రమ్యత. అయితే ఇది ప్రారంభించే ముందు అమ్మవారికి సంబోధన చేస్తూ కొన్ని వాక్యములు ఉన్నాయండి. విద్యే విధాతృ విషయే, విద్యే విధాతృ విషయే. విధాతృ విషయం అంటే బ్రహ్మగారికి సంబంధించిన విద్య అన్నాడు. అంటే సరస్వతీదేవి అని ఒక అర్థము. బ్రహ్మకి సంబంధించిన విద్య అంటే బ్రహ్మ విద్యాస్వరూపిణి అని ఒక అర్థం. కాత్యాయని, కాళీ, కామకోటికళే, భారతి, భైరవి, భద్రే, శాకిని, శాంభవి, శివే స్తువే భవతి. శాకిని అనే మాట వచ్చిందండి. ఏమిటి శాకిని? ఢాకిని శాకిని అని కాదు. ఇక్కడ శాకిని అనే మాటకు అర్థం ఏంటంటే శాకములను ఆభరణములుగా ధరించే వసుంధర అని అర్థంట. భూదేవికి శాకిని అని పేరు. శాకములు అంటే కూరలు, పళ్ళు మొదలైనవన్నీ ధరించే భూదేవి స్వరూపం శాకిని అంటే. శాకిని, శాంభవి, శివేస్తువే భవతి అంటే ఇక్కడ చెప్పడంలో ఇన్ని నామాలు నీవే, ఇన్ని రూపాలు నువ్వే. భూరూపంలో ఉన్నవు నువ్వే, భారతీయ రూపంలో తెలివి తల్లిగా ఉన్నదానవ నువ్వే కాళీదేవివి అంటూ వివిధ రూపములు చెప్తూ మాలిని మహేశ చాలిని కాంచీ ఖేలిని విపక్ష కాళినితే శూలిని విద్రుమశాలిని నటజన పాలిని కపాలిని నమోస్తు. ఇందులో లిని అనే అందం చక్కగా చూపించారు. మాలిని, మహేశ చాలిని, కాంచీ ఖేలిని, విపక్ష కాళిని. ఈ మాటల్లో అందం చూడండి. మాలిని, మాలిని అంటే మాలలు ధరించిన తల్లి అని చాలామంది రాశారు. తప్పేమీ లేదు. ఎందుకంటే కేవలం భాష, పదము, అర్థము చూస్తే ఇంతే అర్థం. మాలలు ధరించిన తల్లి ఎన్ని మాలలు ధరించిందో. సువర్ణ రజతస్రజాం, బంగారము మొదలైన పుణ్య ధాతువులతోనూ రత్నాలతోనూ కుసుమాలతోనూ కూడిన మాలలు ధరించింది కనుక మాలిని. అంతేనే దీని అర్థం. అమ్మవారి యొక్క ఉపాసనా శాస్త్రంలో శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం అంటారు. గురుమండల రూపిణి అంటే ఇదండి అర్థం. మాలిని మంత్రరాజ రూపముతో ఉన్న గురుమండల స్వరూపిణి అన్నారు. అది అర్థమైతే కానీ ఇక్కడ మాలిని అర్థం కాదు. ఇక్కడ అందుకు మాలిని అనగా ఏమిటో కాదు, ఇందాక మనం చెప్పుకున్న అకారాది క్షకారాంత వర్ణముల వరుస అది మాల. ఆ వర్ణమాలా రూపముగా ఉన్నది మాలిని. ఇది అర్థం. వర్ణమాలా రూపముతో ఉన్న మాలిని, మహేశ చాలిని, శివుణ్ణి కదిలించేదానా. ఇది దీని యొక్క అర్థం. చాలనం అంటే కదిలించేట. శివుని కదిలించే తల్లిట. ఆయన స్థానం అండి, ఆయనకి ఏం కదలిక లేదు, నిర్వికారుడు ఆయన. ఈ అఖండ మాయాశక్తి అనే రూపము ఈ తల్లి వల్లనే ఆయన కదులుతున్న వాని వలే కనబడుతూ ఉంటాడు. కానీ మహేశ చాలిని ఈశ్వరునికి ప్రేరణ కలిగించున్నది. ఇది దీని యొక్క అర్థం. శివునికి ప్రేరణ కలిగించే తల్లి. ఈవిడ ప్రేరణ లేకపోతే ఏమీ చేయలేడు ఆయన. అందుకు ఈవిడే అన్నిటికీ కారణం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవతి నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. శివుని స్పందింపజేసే శక్తి కనుకనే మహేశ చాలిని. అలాంటి మాలిని, మహేశ చాలిని ఆడుకుంటుందిటండి. పిల్ల కదండి, చిన్నపిల్ల ఆడుకుంటుంది. అంతేకాదు ఈవిడ పనే ఆట. ఈవిడ ఆటలే సృష్టి స్థితి లయాలు. మరొకటి ఉంది. ఎక్కడ కూర్చుని ఆడుతోంది? ప్లే గ్రౌండు. కాంచీఖేలిని, కాంచీపురంలో కూర్చుని ఆడుకుంటున్న తల్లి. ఈ ఆట విపక్ష కాళిని. విపక్షము అంటే శత్రువులు. శత్రువుల పాలిటే కాళీ రూపంతో ఉందిట. అంటే వాళ్ళని సంహారం చేస్తున్నది, శత్రు సంహారిణి. శూలిని, విద్రుమశాలిని. శూలిని అంటే శూలము ధరించి ఉన్న తల్లి. విద్రుమశాలిని, విద్రుమ అంటే పగడం. పగడము వంటి ఎర్రని కాంతులతో ఉన్నది. ఆ శూలము ధరించి విపక్షకాలినిగా ఉన్నటువంటి శూలిని. నిజానికి ఇక్కడ ఉన్న తల్లి శూలిని దుర్గా అనబడే మంత్ర స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. నిజానికి ఈ రూపం తీసుకోండి. అంటే ఒక లెక్కలో 11 స్వరూపాలు వస్తున్నాయి. మనం ఒక రూపం ఇప్పుడే ప్రారంభించుకున్నాం. శూలిని దుర్గా అని చెప్పబడుతుంది. అమ్మవారి యొక్క ఆమ్నాయ దేవతల్లో ఒకరు. ఈ శూలిని దుర్గా అనుగ్రహంగానే లభిస్తే శత్రు సంహారం జరుగుతుంది. అందుకే విపక్షకాలిని అని చూపించారు ఇక్కడ. ఎర్రని కాంతులతో ఉంది శూలం పట్టుకుని తల్లి.
అయితే శత్రు సంహారం చేయడంలో ఉద్దేశం ఏంటండి? నతజన పాలిని, అది ఇక్కడ తను నమస్కరించిన భక్తుల్ని కాపాడుతూ వారి శత్రువుని సంహరిస్తున్నది. అయితే కొన్ని పుస్తకాల్లో సురజన పాలిని ఉంది ఇక్కడ, అంటే దేవతల్ని కాపాడుతోంది అని. మరి శూలిని దుర్గ అవతరించిందే దేవతల్ని రక్షించడం కోసం. ఇప్పుడు మనం 87వ శ్లోకం నుంచి వెళితే మొత్తం 10 రూపాలు చూడొచ్చు. ఇప్పుడు కనబడుతున్న ఒక రూపం మరొక దుర్గ. మదజల తమాల పత్ర, వసనిత పత్ర, కరాధృత ఖనిత్ర, విహరతి పులిందయోష, గుంజాభూష, ఫణీంద్ర కృతవేష. మదజల తమాల పత్ర, మదజల తమాలం అంటే మదజలం స్రవిస్తున్నటువంటి తమాల పత్రములను అలంకరించుకున్నది అన్నారు. అంటే తమాల పత్రములు అనగా ఇరుగుడు చెట్ల ఆకులు అని అర్థం. ఇరుగుడు చెట్టు అని తెలుగులో దీనికి అర్థం కానుగ చెట్టును కూడా అంటారు. ఈ ఆకులు బాగా పండిన తర్వాత దానిలో ఒక రసం ఉత్పత్తి అవుతుందిట. అలాంటి రసము స్రవిస్తున్నటువంటి ఆకులని ఆవిడ చక్కగా అలంకారం చేసుకున్నట్ట. ఇక వస్త్రము కూడా వసనిత పత్ర, పెద్ద పెద్ద ఆకుల్నే వస్త్రముగా అల్లుకుని ధరించేట. అందుకే వసనిత పత్ర, వసనం అంటే వస్త్రం, పత్రములను వసనముగా చేసుకున్నది. ఇవంతా ఆటవికమైన అలంకారం అండి. ఒక్కడు కూడా నగరాలంకారాలు గ్రామ్యాలంకారాలు లేవు, అన్ని అడవుల్లో దొరికేవే. ఆవిడ చెవులకు పెట్టుకున్నవి కూడా మదజల తమాల పత్రములు. వస్త్రముగా ధరించింది వసనిత పత్ర, పత్రములనే వసనంగా ధరించింది. చేతిలో గడ్డపార పట్టుకుందిట, ఖనిత్రము. ఇది గడ్డపార అంటే అది కూడా అరణ్య సంబంధమే. అరణ్యంలో వృక్షాలని తీసుట, మొలకెత్తించుట, ఇవన్నీ చేసే పని. అందుకే కరాదృత ఖనిత్ర. అది తిరుగుతున్నావిడ పులిందయోష అంటే బోయసాని, బోయల ఆడపడుచండి. ఈవిడ బోయ స్త్రీగా కనబడుతుంది, అంటే కిరాత స్త్రీ ఈవిడ. పులిందయోష, గుంజాభూష, గుంజ అంటే గురువింద పూసలు. ఈ గురువింద పూసల హారాలు వేసుకుంది. ఇది కూడా ఆటవికమే. అందుకే గుంజాభూష, గురువింద పూసలను ధరించింది. అంతేకాదు గుంజ అంటే ఆకుల గుత్తులను కూడా అర్థం ఉన్నది. ఆకులు గుత్తులను అలంకారంగా చేసుకున్నది. గురువింద గింజల పూసల దండలు వేసుకుందిట. దానికి తోడు ఫణీంద్ర కృతవేష, పాములను అలంకారంగా వేసుకుందండి. వాళ్ళ ఆయనలాగే సర్పాలంకారములతో శోభిల్లుతున్నది. ఆకుల వస్త్రము ధరించి ఉన్నది. తమాల పత్రములు చెవులకు అలంకరించుకున్నది. గురువింద పూసల దండ వేసుకున్నది. అలాంటి కిరాత రూపిణి అయినటువంటి తల్లి కామాక్షి, నీకు నమస్కారము అన్నారు ఇక్కడ. అంటే ఇంతవరకు చెరకువిల్లు తల్లి ఇప్పుడు ఎలా కనబడిందో చూసారా? భక్తులను అనుగ్రహించడం కోసం బహురూపాలు ధరించే తల్లి ఇక్కడ కనబడుతున్న ఈ తల్లి శబరీ రూపము అని చెప్పబడుతున్నది. ఈ శబరీ దుర్గ, ఈ తల్లికి వనదుర్గ అని కూడా అంటారు. వనదుర్గా రూపిణి. ఇందాక చెప్పిన శూలిని దుర్గ, ఇది వనదుర్గ. ఇవి నిజానికి మహావిద్య అని చెప్పబడుతూ తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని పరిహరించడానికి ఇంకే సాయము మనకు లేనప్పుడు మహావిద్యా పారాయణం చేస్తారండి. ఆ మహావిద్యా పారాయణ వల్ల ఎలాంటి కష్టమైన త్రుటిలో దాటిపోతుంది. ఆ మహావిద్యకు అధిదేవత ఈ 2 తల్లులు. ఎవరు? శూలిని దుర్గా ఒకరు, వనదుర్గాదేవి. ఆ వనదుర్గాదేవి మంత్రాన్ని